మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. మేడారం జాతర పనులను మంత్రులు పరిశీలించారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనుల వేగంతో పాటు నాణ్యతగా చేయాలని సూచించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన శిల్పాలను మంత్రులు పరిశీలించారు. అలాగే మందిర ప్రాంగణంలో గ్రానైట్ పనులను మరో 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆలయం చుట్టూ గ్రానైట్తో నిర్మిస్తున్న ప్రాకారం ఆకట్టుకుంటుంది. ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. టెంపరవరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10%, 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో, సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5% 2.5 టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు, మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు వాస్తవానికి 90 డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సారలమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత.